పల్లా శ్రీనివాసరావు ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ అయింది. 92,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచొచ్చారు. ఖచ్చితంగా క్యాబినెట్ బెర్త్ దక్కుతుందని ఆశించారు. కానీ ఆయనకు నిరాశ తప్పలేదు. చివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదాతో సరిపెట్టేశారు. ఇప్పుడు ఇందులో కూడా ఆయనకి ఏ మాత్రం సంతృప్తికరంగా లేనటువంటి పరిస్థితి. వరుసగా ఉత్తరాంధ్ర జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటు తన సొంత నియోజకవర్గంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కారణంగా మారుతున్నటువంటి వ్యవహారాలు పల్లా శ్రీనివాస్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విశాఖ జిల్లాలో తొలుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టాలని పల్లా శ్రీనివాసరావు ఉబలాటం ఆడారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అడ్డుకట్ట వేయొచ్చు అని ఆశించారు. కానీ తీరా చివరి నిమిషంలో బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగడంతో పల్లా శ్రీనివాసరావుతో పాటు తెలుగుదేశం కూడా చేతులు తీయాల్సి వచ్చింది. దాంతో పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా పల్లా శ్రీనివాసరావు ప్రచారం చేసి తాము బలపరిచి సిట్టింగ్ ఎమ్మెల్సీని గెలిపించలేకపోయారు. దాంతో వరుసగా 2 ఎన్నికల్లో 2 సార్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు సొంత ఇలాకాలో ఎదురు దెబ్బ తినాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం పల్లా శ్రీనివాస్ కొంప ముంచుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన పీఠం కిందకు ఎసరు పెట్టేలా అంతా అంచనా వేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాటలు నమ్మి కూటమి వైపు నిలబడ్డారు. కానీ ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తుంటే అందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సై అంటడంతో ఇప్పుడు కార్మిక వర్గం అంతా కొత్తలాడిపోతుంది. తీవ్ర ఆగ్రహంతో కనిపిస్తోంది. పల్లా శ్రీనివాసరావు మీద గుర్రుగా ఉంది. తామంతా ఎంతో నమ్మకంతో గెలిపించినటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు ఇంత అన్యాయం చేస్తారా మాకు అంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు రగిలిపోతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశానికి, కూటమి పక్షాలకి, పల్లా శ్రీనివాసరావుకి బుద్ధి చెబుతాం అంటూ హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ పల్లా శ్రీనివాసరావుకి కొత్త కష్టాన్ని తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు పార్టీ అధ్యక్షుడిగా తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో వరుస ఓటములు, వరుస ఎదురు దెబ్బలతో ఇబ్బంది పడుతుంటే, రెండో వైపు స్టీల్ ప్లాంట్ రూపంలో వచ్చినటువంటి సమస్య కారణంగా తీవ్రంగా సతమతం కావాల్సి వస్తుంది. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు పైన అనేక రకాల సమస్యల మయంగా మారిపోయినట్టు భావిస్తున్నారు. మరి వీటన్నిటి నుంచి గట్టి ఎక్కడ వేళ? ఇది ఆయనకు కూడా అంతుబట్టనటువంటి అంశం. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా టీచర్ పీఠాన్ని నిలబెట్టుకోగలం అని ఆయన ధీమాగా కనిపించారు. చివరి వరకు ఆత్మవిశ్వాసంతో సాగారు. కానీ చివరిలో టీచర్లు ఇచ్చినటువంటి జలక్తో కంగు తినాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ నుంచి కాపాడలేక, ఇటు తన పార్టీ అధిష్టానానికి, కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి సర్ది చెప్పలేక పల్లా శ్రీనివాసరావు ఇప్పుడు అక్కడ బలిపశువుగా మారిపోతారా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఏమైనా ప్లాంట్ కార్మికులు పెడుతున్నటువంటి పొగ, సొంత నియోజకవర్గంలో ఎదురవుతున్నటువంటి ఇక్కట్లు ఇవన్నీ కలిసి పల్లా శ్రీనివాసరావుకి ఇప్పుడు సొంత గూట్లో చిక్కుల్ని రెట్టింపు చేస్తున్నట్టు అంతా అంచనా వేస్తున్నారు. ఏమైనప్పుడు కూడా రాబోయే 4 ఏళ్ల పాటు అధికారం ఖాయం కాబట్టి ఇలాంటి ఎన్ని సమస్యలు వచ్చినా చివరిలో సర్దుబాటు చేసుకోగలం అని పల్లా శ్రీనివాసరావు అనుచరులు చెప్పుకొస్తున్నారు. కానీ ఇదంతా మేకపోతు గాంభీర్యమే తప్ప పెరుగుతున్నటువంటి అసంతృప్తి వ్యతిరేకతగా మారుతున్నటువంటి తరుణంలో దీన్ని అధిగమించడం పల్లా శ్రీనివాసరావు వల్ల కాదు. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే ఒక సాక్ష్యం అన్నట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు. మరి ఇదన్నీ ఎక్కడి వరకు దారితీస్తుంది? పల్లా శ్రీనివాసరావు వీటన్నిటిని అధిగమించడానికి ఏ రీతిలో ప్రయత్నాలు చేస్తారు?